ఈ 24వ దశకంలో ప్రహ్లాదుడి గురించి చెప్తున్నారు. మనం యజ్ఞవరాహ రూపంలో శ్రీహరి హిరణ్యాక్షుణ్ణి వధించిన విషయం 12, 13 దశకాల్లో తెలుసుకున్నాం కదా. హిరణ్యాక్షుడి సోదరుడైనటువంటి హిరణ్యకశ్యపుడికి తమ్ముడు చనిపోయేసరికి చాలా కోపం వచ్చి శ్రీహరిని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడి గురించి చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవతలు, మానవులు, మృగాలు మొదలైన వేటి చేత చావు లేకుండా వరాలని పొందుతాడు. ఈ వరాలతోని బాగా గర్వం వచ్చేసి హరిభక్తులని నానా బాధలకి గురి చేస్తూ స్వర్గాన్ని కూడా ఆక్రమించేస్తాడు. తర్వాత శ్రీహరిని చంపాలని చతుర్దశ భువనాలన్నీ వెతుకుతాడు. ఎక్కడా శ్రీహరిని కనుక్కోలేకపోతాడు. శ్రీహరి అప్పుడు సూక్ష్మ రూపంలో హిరణ్యకశ్యపుడి హృదయంలోనే ఉంటాడు. శ్రీహరి భయపడి పారిపోయాడని తానే గొప్పని విర్రవీగుతూ ఉండేవాడు. హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడు అనే కొడుకు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద ముని వల్ల నీయందు అమితమైన భక్తిని పొందాడు. నారదుడు ప్రబోధాలతోని శ్రీహరంటే అమితమైన భక్తిని కలిగి ఉండేవాడు. ప్రహ్లాదుణ్ణి గురువుల దగ్గరికి విద్యాభ్యాసానికై పంపిస్తాడు హిరణ్యకశ్యపుడు. కానీ ప్రహ్లాదుడు గురువులు నేర్పే విద్య కంటే శ్రీహరి పాద పద్మాల సేవే ఎంతో గొప్పది అని శ్రీహరి సేవతోనే కాలం గడిపేవాడు. కొంతకాలానికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని పిలిచి, నువ్వు ఏం విద్య నేర్చుకున్నావో నాకు చెప్పు అంటే, ప్రహ్లాదుడు శ్రీహరిని సేవించటమే అన్నిటికంటే గొప్ప విద్య అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు గురువులని కోప్పడతాడు, మీరేంటి ఇట్లా నేర్పారు అని చెప్పేసి. అప్పుడు గురువులు, మేము అట్లా నేర్పలేదు, ప్రహ్లాదుడే నేర్చుకున్నాడు అని చెప్తారు. హిరణ్యకశ్యపుడికి బాగా కోపం వచ్చేసి రాక్షసుల మధ్య కొడుకు విష్ణు భక్తుడు అంటే అందరూ నవ్వుతారు అని అతను అసహనానికి గురైపోయి ప్రహ్లాదుడిని చంపించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. శూలాలతో పొడిపిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, పాములతో కరిపిస్తాడు, ఎత్తైన కొండలపై నుంచి అగాధంలోకి నెట్టిస్తాడు, విషాన్నం పెట్టిస్తాడు. ప్రహ్లాదుని మనస్సు శ్రీహరియందు భక్తితో లీనమై ఉండేసరికి శ్రీహరి మహిమ వల్ల ప్రహ్లాదునికి ఎటువంటి బాధ కలగలేదు. హిరణ్యకశ్యపునికి దీంతో చాలా కోపం వచ్చేసి, అసలు నీకు బలం ఎట్లా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అందరికీ వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుడే బలము అని ధైర్యంగా చెప్తాడు. తండ్రి ఎప్పుడు అయితే ఆ శ్రీహరి ఎక్కడున్నాడో చూయించు అని ప్రహ్లాదుణ్ణి అడుగుతాడు. ప్రహ్లాదుడు, శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడ అక్కడ అని లేదు, అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఈ స్తంభంలో చూయించు అని తన కరవాలంతో కోపంతో స్తంభాన్ని గట్టిగా కొడతాడు. ఆ క్షణంలో జరిగిన దాన్ని నేనైతే వర్ణించలేను. దయామయ, విశ్వాత్మ, నా బాధలను తొలగించి నాకు ఆనందాన్ని కలిగించు అని ఈ దశకంలో ప్రార్థిస్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది మనం 25వ దశకంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 24వ దశకము ప్రహ్లాద చరితము. హిరణ్యాక్షే పౌత్రి ప్రవరవపుషా దేవ భవత హతే శోకక్రోధగ్లపితధృతిరేతస్య సహజః. హిరణ్యః ప్రారంభః కశిపుః అమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మధురిపో. విధాతారం ఘోరం సఖలు తపసి త్వానచిరతః పురస్సాక్షాత్ కుర్వన్ సురనరమృగాజైరనిధనం. వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం పరీక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్. నిహంతుం త్వాం భూయః
तव पदमवाप्तस्य च रिपोः बहिर्दृष्टेरन्तर्ध्रदितहृदये सूक्ष्मवपुषा नदन्नुच्छैः तत्राप्यखिलभुवनान्ते च मृगयन् भियायातं मत्वा स खलु जितकाशीनिववृते ततोऽस्यः प्रह्लादः समजनिसुतो गर्भवसतौ मुनेर्वीणापाणेः अधिगतभवद्भक्तिमहिमा स वै जात्या दैत्यः शिशुरपि समेत्य त्वयि रतिं गतस्त्वद्भक्तानां वरद परमोदाहरणताम् सुरारीणां हास्यं तव चरणदास्यं निजसुते स दृष्ट्वा दुष्टात्मा गुरुभिरसि शिक्षचिरममुं गुरुप्रोक्तं चासौ इदमिदम् अभद्राय दृढमिति अपाकुर्वन् सर्वं तव चरणभक्त्यैव ववृधे अधीतेषु श्रेष्ठं किमिति परिपृष्टे धतनये भवद्भक्तिं वर्यामभिगदति पर्याकुलधृतिः गुरुभ्यो रोषित्वा सहजमतिरस्येच्छभिवदन् वधोपायानस्मिन् यतनुत भवत्पादशरणे शशूलैराविद्धः सुबहुमधितो दिग्गजगणैः महासर्पैर्दष्टोऽपि अनशनगराहारविधुतः गिरीन्द्रावक्षिप्तोऽपि अहः परमात्मन्नयि विभो त्वयि न्यस्तात्मत्वात् किमपि न निपीडामवभजतु ततः शङ्काविष्टः स पुनरति दुष्टोऽस्य जनको गुरुक्त्या तद्गेहे किल वरुणपाशैस्तमरुणतु गुरोच्छासान्निध्ये स पुनरनुगान् दैत्यतनयान् भवद्भक्तेस्तत्त्वं परममपि विज्ञानमसिषतु पिता शृण्वन् बालप्रकरमखिलं त्वस्तुतिपरं रुषान्धः प्राहैनं कुलहतककस्ते बलमिति बलं मे वैकुण्ठः तव च चकदां चापि सबलं स एव त्रैलोक्यं सकलमतिधीरो यमगदीत् अरे क्वासौ सकलजगदात्मा हरिरिति प्रभिन्ते स्म स्तम्भं चलितकरवालोदिति सुतः अतः पश्चाद्विष्णो न हि वदितुमीशोऽस्मि सहसा कृपात्मन् विश्वात्मन् पवनपुरवासिन् मृडय मां स्तम्भे घट्टयतो हिरण्यकशिपोः कर्णौ समाचूर्णयन् आघोर्नज्जगदण्डकुण्डकुहरो घोरस्तवा भूद्रवः श्रुत्वायं किल दैत्यराजहृदये पूर्वं कदाप्यश्रुतं कम्पः कश्चन सम्पपात चलितोऽप्यम्भोजभूर्विष्टरात् श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिलगुरो भगवान् नमस्ते।